అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ కాలీఫ్లవర్‌తో ఎప్పుడు చేసే విధంగా కూర కాకుండా ఇలా స్నాక్స్ తయారు చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా మార్కెట్ నుంచి తీసుకువచ్చిన కాలీఫ్లవర్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న కాలీఫ్లవర్ వచ్చి 50 రూపీస్ పడిందండి. మనము ఈ కాలీఫ్లవర్‌తో మామూలుగా కూర లేదంటే ఫ్రైడ్ రైస్‌లోకి అలా వేస్తూ ఉంటాం కదండీ! ఒక్కసారి నేను చెప్పిన విధంగా స్నాక్స్ తయారు చేయండి. ఇష్టంగా తింటారు అందరూ. ఇలా ముందు చిన్న చిన్న మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. కాస్త కాడ ఉండేట్లుగా చూసుకోవాలి. మొత్తం అంటే పై భాగం వరకు కట్ చేయకుండా చిన్నగా కాడ ఉండేట్లుగా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో చిన్న చిన్న కంటికి కనిపించేటువంటి సన్న పురుగులు ఉంటాయండి. ఆ పురుగులను ముందు వేరు చేయాలి. దానికోసము ముందుగా అయితే ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసి మరిగించాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు రాళ్ళ ఉప్పు వేసి, అర స్పూను పసుపు వేసి, ఈ నీళ్ళల్లో మనము ఒలిచిపెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు మొత్తం వేసుకోవాలి. ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత గరిటతో ఒక్కసారి పైకి కిందకి అని స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఆ వేడి నీళ్ళల్లో నుంచి ఈ ముక్కల్ని తీసేయాలి. లేదంటే ముక్కలన్నీ మెత్తబడిపోతాయి. అందువలన మరొక గిన్నె తీసుకొని మనము కాస్త ఉడికించినటువంటి కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, గరిటె సహాయంతో ఈ గిన్నెలోకి ఆ కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం వేసుకోవాలి. ఇలా ముక్కలు మొత్తం వేసుకున్న తరువాత ఈ ముక్కలకు సరిపడినంత అర స్పూను పసుపు, 1 స్పూను కారం, కాస్త ఉప్పు కూడా వేసి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనము ముక్క ఫ్రై చేసి తినేటప్పుడు ముక్క అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలిపినటువంటి ముక్కలను పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఆ మిక్సింగ్ బౌల్లో మనకి శనగపిండి, బియ్యపిండి, వాము, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, వాటరు అవసరమవుతుందండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు బియ్యపిండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూను పసుపు, అర స్పూను కారం, కాస్త వాము, రుచికి తగినంత అంటే ఈ పిండికి సరిపడినంత ఉప్పు వేసి చక్కగా అవన్నీ పిండిలో కలిసే విధంగా కలిపి ఆ తరువాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. మామూలుగా మనము బజ్జీల పిండి కలుపుతాం కదా, మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మొత్తం పోయకూడదండి. కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనము కాలీఫ్లవర్ మొక్క తీసి ఇందులో పెట్టి పైకి తీస్తే ఆ మొక్కకి కాస్త పిండి అంటుకుంటే సరిపోతుంది. ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మందపాటి మూకుడులో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియంలోకి మార్చుకొని ఇందాక నేను చూపించిన విధంగా శనగపిండిలో ఒక్కొక్క ముక్క ముంచి తరువాత ఆయిల్లో వేసుకోవాలండి. పిండి అనేది గట్టిగా కలుపుకుంటే ముక్క ఎక్కువ పిండి బట్టి పిండి లోపల ఉడకకుండా ఉంటుందండి. అందువలన పిండి కలుపుకునేటప్పుడు కాస్త గమనిస్తూ కలుపుకోవాలి. మరీ పల్చగా కలుపుకోకూడదు, మరీ చిక్కగా కలుపుకోకూడదు. మూకుడు ఎంతవరకు పడుతుందో అంతవరకు వేసుకొని 2 నిమిషాలు అటువైపు ఫ్రై అయిన తర్వాత, అంటే వేసిన వెంటనే కాకుండా 2, 3 నిమిషాలు అయిన తర్వాత గరిటె సహాయంతో నెమ్మదిగా ఇటువైపు అటువైపు తిప్పుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవరు స్నాక్స్ రెడీ అయినాయి. ఇలా తయారు చేయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా కాలీఫ్లవర్తో తయారు చేసినటువంటి స్నాక్స్ ఈవినింగ్గా తినొచ్చు. పప్పుచారు అవి చేసుకుంటాం కదండి, నంచుకునే దానికి కూడా సూపర్గా ఉంటాయి. మరి రెండోసారి కూడా వేశాను చూడండి.
రెండోసారి కూడా ఇందాక చెప్పిన విధంగానే అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ చక్కగా కాలిన తరువాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దీవెన ఛానల్లో ధనుర్మాసానికి సంబంధించినటువంటి పూజా విధానము నిన్ననే వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.